హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను రైస్ అనేది మనకి నెక్స్ట్ డేకి కూడా యూజ్ చేసుకునే అంత ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిన్న ట్రిప్ అయితే చూపించిపోతున్నాను. ఇక నేను ఆఫ్టర్నూన్ వండిన రైస్నే తీసుకుంటున్నానండి. ఈ రైస్ని ఇక్కడ ఒక బౌల్లోకి, అంటే నాకు రోజు మొత్తంలో ఇక్కడ మిగిలిపోయిన రైస్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని ఏమాత్రం గడ్డలు లేకోకుండా రైస్ అనేది చక్కగా పొడి పొడిగా అనేది రైస్ అనేది చేసుకున్నాను. రైస్ ఇలా చేసుకుని ఒక బౌల్లోకి అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇలా బౌల్లో తీసుకున్న రైస్లోకి అయితే నేను ఇక్కడ ఫుల్గా మజ్జిగతో నేను నింపేసేసుకుంటున్నానండి. మనకి రైస్ ఎంతవరకు ఉందో అదేవిధంగా మజ్జిగ కూడా అంతే విధంగా తీసుకోవాలి. సో ఇలా తీసేసుకుని బౌల్కి మూత పెట్టేసేసుకుని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఇక్కడ నేను రైస్ అనేది యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెరుగన్నంగా అంతే ఫ్రెష్గా ఉంటుంది. రైస్ అనేది ఏమాత్రం మెత్తబడిపోదు. మనం ఇప్పుడు కలిపి పెట్టిన పెరుగన్నం అంత ఫ్రెష్గా ఉంటుంది. రైస్ అనేది కూడా పిల్లలు కూడా హెల్తీగా తినొచ్చు. ఏమాత్రం డౌట్ ఉండదు. ఇక నుంచి ఎప్పుడైనా సరే అంటే మనకి అప్పుడప్పుడు రైస్ అనేది మిగిలిపోతూనే ఉంటుంది. సో పడేయాలా లేకపోతే తినాలా, ఆ రోజుతోనే ఇంక ఇది కంప్లీట్ అవ్వాలా అనే డౌట్ అవసరం లేదు. ఇది ఇప్పుడే కలిపెట్టిన పెరుగన్నం అంత ఫ్రెష్గా ఉంటుంది. దీనిలోకి అయితే నేను కొంచెం సాల్ట్ అనేది తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఆనియన్ కూడా తీసేసుకుంటున్నాను. మా అమ్మ అయితే చాలా ఇష్టంగా తింది. డెఫినెట్గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్